హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. అసలు హైదరాబాద్ ఫార్మా సిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా అన్సర్టైనిటీ. అసలు అది వస్తుందా రావట్లేదు, వస్తే అసలు ఎక్కడొస్తుంది, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు నేను దీని ఒక నెట్ జీరో సిటీ లాగా డెవలప్ చేస్తాను, పొల్యూషన్ లేకుండా, లేకపోతే గ్రీన్ సిటీలా డెవలప్ చేస్తాను, ఇదే ఫోర్త్ ఫ్యూచర్ హైదరాబాద్ సిటీ ఆఫ్టర్ సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అన్నట్టు అనౌన్స్మెంట్లు ఇచ్చారు. కానీ మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. అదేంటో మీరే చూడండి. సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక్కొక్కటి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చెర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరికంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. సో ఈ వీడియోలో ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడ రాబోతుంది, అసలు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేకపోతే కేవలం ఫౌండేషన్ లెక్కనే ఉంటాయా, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ హైదరాబాద్ ఫార్మా సిటీకి సంబంధించి దాదాపుగా 19,333 ఎకరాల్లో డెవలప్ చేద్దామని ప్లాన్ చేశారు. అంటే ఒక గ్లోబల్ స్కేల్లో ఫార్మా సిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫార్మా యూనివర్సిటీస్ రిలేటెడ్ కాలేజెస్ ఉంటాయి, అండ్ వీటందరికీ సంబంధించి ఒక టౌన్షిప్ కూడా కడదామనుకున్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళ ప్లాన్. దీని అంతటికీ కూడా దాదాపుగా 19,333 ఎకరాల్లో మహేశ్వరం, కందుకూరు, కడతల మండలాలకు సంబంధించిన భూముల్లో డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఈ 19,000 ఎకరాల్లో దాదాపుగా 13,000 నుంచి 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. బట్ ఈ టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. మన రేవంత్ రెడ్డి గారి పవర్లోకి రాగానే ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే హైదరాబాద్ ఫార్మా సిటీ నేను ఇక్కడి నుంచి తీసేస్తా అన్నారు. ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే ఇదంతా పొల్యూషన్ ఉంటుంది. సో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండడానికి వీలు లేదు, ఇది మొత్తం కూడా తీసేస్తా అన్నారు. బట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 1 వీక్లోనే మీరు కరెక్ట్గా ఫాలో అయితే న్యూస్, నేను హైదరాబాద్ ఫార్మా సిటీని మొత్తం ఏమి తీసాను కానీ ఇక్కడ పొల్యూషన్ గురి చేసే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రం తీసేస్తా అన్నారు. అంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఇందులో పొల్యూషన్ ఓరియంటెడ్ కంపెనీస్ తీసేసి ప్రతి హైవే అవుట్స్కట్స్లో ఒక ఫార్మా క్లస్టర్స్ లాగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ కంపెనీస్ తీసేసిన ప్లేసెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీ అంతా డెవలప్ చేస్తాను, ఏఐ సిటీ పెడతాను, స్కిల్ యూనివర్సిటీ పెడతాను, యూనివర్సిటీ కాలేజెస్ పెడతాను, టౌన్షిప్లు కూడా ఇక్కడే కడతాను. సో ఈ ఫార్మా ల్యాండ్స్కి సంబంధించిన ఏరియా అంతా కూడా నెక్స్ట్ 4th లార్జెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్గా డెవలప్ చేస్తాను అని ఆయన చెప్పారు. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఫార్మా సిటీ ఎక్కడికి పోవట్ల, దీనికి పేరు మార్చారంతే. కొంతమంది ఏమో నెట్ జీరో సిటీ అంటున్నారు, గ్రీన్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మళ్ళీ ఏమైనా కొత్త పేరు పెడతారేమో తెలియదు. సో ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందంటే ఒక్క ఊరనేం కాదు. ప్రజెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ అంతా మన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి, మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి, టౌన్షిప్లకు సంబంధించి ఇదంతా ఓపెన్ చేసిన ప్లేస్ అయితే బేగిరి కంచ. ఈ బేగిరి కంచ అనేది శ్రీశైలం హైవేలో కందుకూరు నుంచి దాదాపుగా 10-11 కిలోమీటర్ల లోపలికి వస్తే హైవే నుంచి ఇక్కడ ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఓపెన్ చేసిన ఫౌండేషన్ స్టోన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, ఈ ప్రాంతాలన్నీ కూడా మహేశ్వరం, కందుకూరు, కడతల మండలాలకు సంబంధించిన భూముల్లో ఉన్నాయి. ఊరి పేర్లు చెప్పాలంటే మీర్ఖాన్పేట, మన బేగిరి కంచ, కుర్మిద్ద, ముచ్చెర్ల, కడతల్, సాయిరెడ్డిగూడెం ఇలాంటి ప్రాంతాల్లో ఫార్మా ల్యాండ్స్ అనేవి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. మరి మిగిలిన ఎకరాలు తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు ఇంకా. సో ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేస్తోంది బేగిరి కంచెలో, నెక్స్ట్ మీర్ఖాన్పేటలో. తర్వాత మీకు తెలుసు ఏదైనా ఒక సిటీ లాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని ఫేజెస్లో డెవలప్ చేస్తారు. సో వీళ్ళు ఫేజ్ 1లో డెవలప్ చేస్తోంది ఈ కందుకూరు నుంచి హైవే నుంచి, శ్రీశైలం హైవే నుంచి 11 కిలోమీటర్ లోపలికి వస్తే మీర్ఖాన్పేట, బేగిరి కంచ ఈ ప్రాంతాల్లో వీళ్ళు ప్లాటింగ్ ఏరియాస్ కానీ లేకపోతే స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఆర్ మెడికల్ యూనివర్సిటీ కూడా ఇక్కడే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మ్యాక్సిమం యాజ్ ఆఫ్ నౌ ఇదే ప్లాన్కి వెళ్ళడానికి వీళ్ళు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మన కందుకూరు నుంచి ఒక 200 ఫీట్ రోడ్ ఒకటి వేశారు. అండ్ లోపలికి ఈ ప్లాటింగ్, నేను కూర్చున్న ఈ ప్లాటింగ్ ఏరియా వరకు కూడా ఒక 100 ఫీట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకెక్కడ ఏమీ డెవలప్ అయితే అవ్వలేదు. రేపొద్దున ఒకవేళ పవర్ మారిందనుకోండి, మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే నా సజెషన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్ రిలేటెడ్గా గవర్నమెంట్కి సంబంధించిన 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మరే చోట లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఏదైనా డెవలప్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళ ప్లాన్లో పెద్ద డిఫరెన్స్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు తీసేశారు, కొన్ని కొత్తవి యాడ్ చేశారు అంతే. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ వచ్చిందనుకోండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళే చెప్పారు, యూనివర్సిటీస్ వాళ్ళే
వాళ్ళే చెప్పారు, కాలేజెస్ వాళ్ళే చెప్పారు, అండ్ టౌన్షిప్స్ కూడా చెప్పారు. ఈ 2 గవర్నమెంట్స్కి క్లాష్ ఏదైనా ఉందంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో కూడా కొన్ని కంపెనీస్ అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే పెడతానంటున్నారు. ఇంక ఇన్వెస్టర్స్ డౌట్స్ ఏంటంటే ఈ ఫార్మాసిటీకి సంబంధించి చాలా ఊరి పేర్లు వినపడుతున్నాయి కదా, ఏ ఊర్లో ఇన్వెస్ట్ చేయాలి? మన రేవంత్ రెడ్డి గారు మహేశ్వరం అనగానే అందరూ మహేశ్వరం పరిగెట్టారు, ముచ్చర్లు అనగానే అందరూ ముచ్చర్లు అంటున్నారు, బేగిరి కంచి అనగానే అసలు బేగిరి కంచి ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఏ ప్రాంతంలో ఏ బడ్జెట్లో ఏ వెంచర్స్ ఉన్నాయి, అందులో మంచివేంటి చెడ్డవేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. కింద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ఫార్మాసిటీ ఆర్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన క్లారిటీ కొంచెం వచ్చిందనుకుంటున్నా. మీకు నా వీడియోస్ కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమన్నా డౌట్ ఉన్నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.